హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు డిన్నర్ అయిపోయిందా? మా మేడం ఏమో ఇప్పుడు 10 అయింది టైము. షాప్ కాడికి వెళ్ళి అవల్లీలో బట్టలన్నీ పెట్టేసి అట్లా సిర్దాపుకి వెళ్ళి కొంచెం సామాన్లు తీసుకువచ్చాను. రేపు పొద్దున్నే మళ్ళీ కార్గోలు అయిపోతాం మా అమ్మ వాళ్ళకి. ట్యాంకు, పేస్టు, బ్రష్, వ్యాజ్లీను, తర్వాత ఇంకేం తెచ్చిన కాఫీ, ఎస్కేపీ. మా చెల్లెలు కూతురు ఎస్కేపీ తెమ్మని చెప్పింది. అందుకే అవల్లికి వెళ్ళాము. అంటే మేడం బట్టలు బిజినెస్ చేస్తుంది కదా, పెట్టేసి అట్లా వచ్చినప్పుడు తీసుకొస్తామని వెళ్ళాము. చూసారా, ఇది ఒక 10, ఇది ఒక 7. చూసారా, రేపు నుంచి ఆఫీస్ స్కూల్ ఉండాలి. ఇన్ని రోజులు అంటే రంజాన్ 8:30, 9కి లేస్తున్నాము. రేపు 5:30కే లేయాలి. ఇంకా పని అవ్వలేదు. మీరు అందరు డిన్నర్ చేసినారు, అందరూ బాగున్నారా? టయానికి తినండి, ఎందుకంటే మన ఆరోగ్యం మనకి ముఖ్యం. నాకు సపోర్ట్ చేసి మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏమంటే సంతోషమైన విషయం, అందుకే మీతో షేర్ చేస్తున్నా. నా ప్రయాణం 10వ తారీఖు పైన. మేడం సాయంత్రం అడిగింది, ఎన్నో తారీఖు పోతావు బాగుంది మా, ఇట్లా 20ది అని చెప్పాను నేను. నీ ఇష్టమా అనింది. ఎందుకేఫీ అనింది. లేదు మామ, నాకేఫీ లేదు, నీకేఫీ చెప్పు అని చెప్పాను. అంటే 10వ తారీఖు పైన 20 లోపల అని చెప్పని చెప్పింది. అంటే మేబీ ఉండొచ్చు 14, 15 అట్లా ఉండొచ్చు నా ప్రయాణం. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోయినా నో ప్రాబ్లం, కానీ నా వీడియో చూసే మీ అందరు బ్లెస్సింగ్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే కేవలం నేను యూట్యూబ్లో ఏదో నన్ను ఉద్ధరిస్తారని చెప్పని అలా నేను యూట్యూబ్ ఛానల్ని పెట్టుకోలేదు. కాకపోతే నాకు ఎవరు లేదని ఆ ఫీలింగ్ నా మనసులో ఉండకూడదు. ఎప్పుడు నేను టెన్షన్ పడేదాన్ని, ఏడ్చేదాన్ని, నాకు ఎవరు లేరని. పక్కన వాళ్ళు ఎవరికైనా ఫ్యామిలీ వాళ్ళతో ఫోన్ మాట్లాడేటప్పుడు నేను బాగా అప్సెట్ అయిపోయేదాన్ని. 2-3 సార్లు ప్రెషర్ బాగా ఎక్కువైపోయి హాస్పిటల్లో ఒక్కొక్క రోజు ఉండొచ్చాను. హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి అయిపోయింది. నాకు ఎవరు లేరు, నేను ఎవరితో మాట్లాడలేదు. అంటే నా ఫ్రెండ్ చూసారా, నా చేతిలో పచ్చ ఉంటుంది, తారా అని నా ఫ్రెండ్ ఒక అక్క ఉంటుంది, 30 సంవత్సరాల ఫ్రెండు. తన ఒక్కటే నాకు ఇక్కడ ఉండేది, ఇంకెవరు లేరు నాకు ఇక్కడ. అందుకోసం నాకు ఎవరు లేరనే ఆ ఫీలింగే నాకు మనసులో అయితే ఎక్కువ బాధ అనిపించేది. చాలాసార్లు అన్నీ ఏడ్చేదాన్ని. అప్పుడు నాతో కూడా పనిచేసే శ్యామల నా ఫ్రెండ్ ఒక ఐడియా ఇచ్చింది. నువ్వు ఇట్లా టిక్టాక్లో పోస్ట్ చేసుకోవచ్చు, షార్ట్ వీడియోలో కూడా పెట్టుకోవచ్చు, నువ్వు నీకు కొంచెం టైం పాస్ అవుతుంది, తర్వాత వచ్చి నువ్వు ఏం చెప్పాలనుకున్నా దాంట్లో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా నాకు ఐడియా ఇచ్చింది. సో నేను ఈ వీడియో చేసిన తర్వాత ఇప్పుడు నేను దాదాపు 417 వీడియోలు పెట్టినాను. నా వీడియోలు తిరుగుతాయో తిరుగు కూడా నాకు తెలియదు. దీని గురించి అంటే అసలు పూర్తిగా నాకు ఏం తెలియదు, ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి. తమిళ చదువుకున్నాను, తెలుగు అయితే అసలు రాదు, కొద్దిగా మాట్లాడతాను అంతే. అందుకోసం నాకు ఈ వీడియో ద్వారా కూడా ఏమంటారు 100కి 75% అంటే నేను నిజంగా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా వీడియోలు మీరు చూసినా, లైక్ చేసినా, లైక్ చేయకపోయినా కూడా నేను ఇలా పెట్టుకుంటానని అది కొంచెం నాకు ఏమంటారు, నాకు ఎవరు లేరనే ఆ బాధని నాకు కొంచెం తగ్గిస్తుంది. సో నాకు సపోర్ట్ చేసే మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. నా ప్రయాణం అంటే 10వ తారీఖు పైన ఉంటుంది. నేను పొయ్యి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తానా రానా కూడా తెలియదు. ఎందుకంటే మనం ఈరోజు బాగున్నాము, రేపన్న రోజు ఏం జరుగుతుందని ఎవరు చెప్పలేము. ఎందుకంటే చాలామంది కూడా ఇక్కడ నుంచి ఇండియాకు పోయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హెల్త్ బాగాలేకుండా తిరిగి రాకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంకా నేను చాలా వీడియోలు చెయ్యాలి. ఎందుకంటే నా కాలు చేతులు బాగున్న నాళ్ళు నేను పని చేసుకొని ఇంకొకరిపైన ఆధారపడకుండా బతకాలనేదే నా పాలసీ. నాకు ఎప్పుడు ఒకరికి సహాయం చేసే అలవాటు, కానీ ఒకరి దగ్గర పోయి ఎప్పుడు నేను చేయి జాపను నాకు 10 రూపాయలు ఇవ్వండి అని. సో నేను ఈ ఛానల్ పెట్టిన తర్వాత నిజంగా అంటే నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. రోజు కొద్దిగా పోయి సామాన్లు తెచ్చుకుంటాను. గోల్డ్ అయితే ఇంకా కొనుక్కోలేదు. 3 లక్షలు వచ్చి నేను ఇంటికాడ నుంచి మా అబ్బాయి ద్వారా ఒకటి తెప్పించుకుంటున్నాను కోయిట్కి. నెక్స్ట్ వీక్ వెళ్ళి తీసుకొస్తాను గోల్డ్. ఓకే ఫ్రెండ్స్, అందరు డిన్నర్ చేసినారు కదా, అందరూ హ్యాపీగానండి. వన్స్ మోర్ అందరికీ కూడా థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసే మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే నా వీడియోకి మీరు లైక్ చేసినా చేయకపోయినా నాకు నో ప్రాబ్లం, కానీ మీ అందరి బ్లెస్సింగ్ మాత్రం నాకు ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే అమ్మైనా బిడ్డ ఏడవకుండా పాలు ఇవ్వదని చెప్పని అంటారు, కానీ నాకంటూ చెప్పుకునేదానికి ఎవరు లేరు. అట్లా ఎవరు లేరనే ఆ బాధను మర్చిపోయేదానికోసమే నేను ఈ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. కానీ ఒక నెంబర్ షేర్ చేసేది కానీ, లేకుంటే ఎవరితోనైనా మాట్లాడేది కానీ, మెసేజ్కి రిప్లై ఇచ్చేది కానీ, ఇలాంటివి నిజంగా నాకేం తెలియదు. కానీ నేను వీడియోలు పెడుతున్నానంటే ఒకసారి 2 సార్లు ఈ వీడియో పోస్ట్ చేసేది కూడా ఎలా అని చెప్పని నిజంగా తెలియదు. ఒక 2-3 రోజులు నా ఫ్రెండే పోస్ట్ చేసేది, తర్వాత తను నాకు చెప్పించింది. నాకు
కొద్దిగా తెలుసు కాబట్టి నేను అలా ఒకసారి 2 సార్లు వాళ్ళు చెప్పించిన తర్వాత అలా నేను నేర్చుకొని ఈ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాను. దీంట్లో ఏదైనా తప్పులు ఉన్నాయో, మంచి ఉందో చెడు ఉందో కూడా తెలియదు. ఏదైనా నేను తప్పుగా మాట్లాడి ఎవరైనా హర్ట్ చేస్తుంటే అందరూ నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నేను ప్రతి విషయం కూడా నేను మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, లేకుంటే నా బాధ అయినా, సంతోషమైన ఏదైనా కానీ ఈ వీడియోలో నేను అన్ని షేర్ చేస్తున్నా. ఎందుకంటే నాకు అందరూ ఉన్నారనే ఒక ఫీలింగ్ కలుగుతుంది మనసులో. కానీ నాతో కూడా ఉండేవాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మా ఇంట్లో డ్రైవర్లు అయితే నాకు కూడా పుట్టిన వాళ్ళలాగా, నాకు ఏది కావాలన్నా కానీ వాళ్ళకి చేసుకుంటారో చేసుకోరో, నాకైతే మాత్రం అక్క ఓకే అక్క మేము తెచ్చేసాం. ఒక డబ్బు విషయంలో కానీ, ఏదైనా హెల్పింగ్లో కానీ, ప్రతి విషయంలో కూడా నాకు ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు. అందుకు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. నా వల్ల అయితే వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు. నేనే రోజు కోయటోళ్ళ విషయం కోసం నేను కొట్లాడతాను. కానీ మీరందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఎందుకంటే హెల్పింగ్ నేచర్ అనేది ఏదో మన దగ్గర ఉండే ఇంకొకరికి పెట్టేస్తామని కాదు. ఒక చిన్న విషయాల్లో కూడా మనం అది ఆ చిన్న విషయాలే ఒక్కొక్క సమయంలో మనకి చాలా అంటే అది యూస్ఫుల్ అవుతుంది. సో మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసుకునేది, ఎందుకంటే మన ఇండియా వాళ్ళు వచ్చి ఒక ఫ్యామిలీ లాగా మనం ఉండాలి. ఒకరి కష్టం ఉంటే ఇంకొకరు హెల్ప్ చేసే ఆ మంచి మనసు అనేది మన ఇండియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా, ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి, జాగ్రత్తగా పని చేసుకోండి. ఇంగ్లీషు ఇలా అరబీ అలా తెలియని వాళ్ళు, కువైట్ వాళ్ళు చాలా చోట్ల వచ్చి కెమెరాలు చిన్న కెమెరాలు పెట్టుంటారు. నేను మా ఇంట్లో కూడా ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఉండింది, ఇప్పుడు లేదు. కానీ అట్లాంటి చిన్న విషయాలంతా మీరు బాగా కేర్ఫుల్గా, ఏదైనా తినే వస్తువైనా, ఏదైనా క్లీన్ చేసేది, ఇంకేదైనా వస్తువులు అట్లా మీరు చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రతి క్షణం ఇక్కడ సస్తూ బతకాలి, మనం హ్యాపీగా ఉండవు. ఎందుకంటే మన ఫ్యామిలీ బాగుండాలని చెప్పనే మనం ఇక్కడికి వచ్చి ఇలా కష్టపడుతున్నాము. సో అందరూ కూడా చూసి జాగ్రత్తగా పనిచేసుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీ అందరి కోసం నేను ఎప్పుడు కూడా ప్రేయర్ చేస్తాను. నా కోసం కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నేను తిరిగి మళ్ళీ ప్రాణాలతో కోయిట్కి వచ్చి పని చేసుకోవాలని, మీ అందరితో రోజు ఇలా వీడియోలు పెట్టి టార్చర్ పెట్టాలని మిమ్మల్ని అందరినీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసి మీ అందరికి కూడా వన్స్ మోర్ మిస్ యూ. బాయ్.